రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాల్లో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను సర్కార్ గాలికి వదిలేసిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేటలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు రాస్తారోకో చేపట్టారు. 6 సంవత్సరాల నుంచి బకాయి పడ్డ 8,350 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి, కార్యదర్శి దాసరి ప్రశాంత్తో పాటు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఎస్ఎఫ్ఐగా విద్యార్థులందరినీ ఈరోజు ధర్నా అలాగే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. దాదాపు 8,000 కోట్ల బకాయిలు ఇప్పటికీ 6 సంవత్సరానికి పెండింగ్లో ఉన్నాయి. వీటిని రిలీజ్ చేయకుండా ఇప్పటికే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఉంది. ఫీజులు ఇవ్వకుండా, హాల్ టికెట్లు ఇవ్వకుండా ఏదైతే యాజమాన్యాలు పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నా కూడా నిమ్మకు నేర్పినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు అంబేద్కర్ సర్కిల్ వద్ద మేము నిరసన ధర్నా చేపడతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే పెండింగ్ లో ఉన్న బకాయిలు ఎంతైతే ఉన్నాయో 8,000 కోట్లను రిలీజ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. సుమారు 8,252 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉన్నాయి. వాటిని గత ప్రభుత్వం విడుదల చేయలేదు. కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికే 8 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ₹1 కూడా ఇవ్వట్లేదు. 9 నెలల పాటు హాస్టళ్లకి, వసతి గృహాలకి, సంక్షేమ గురుకులాలకి మెచ్చార్జీలు బకాయిలు ఉన్నాయి, స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి, ఫీజులు బకాయిలు ఉన్నాయి. విద్యారంగానికి ఇంతవరకు మంత్రి లేడు. స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యారంగాన్ని చూస్తూ ఉన్నారు. అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ₹1 విద్యారంగానికి ఖర్చు చేయట్లేదు. మన బడ్జెట్లో కూడా తక్కువ నిధులు కేటాయించారు. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, అన్ని సెట్లు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. లా సెట్ కౌన్సిలింగ్, సిపి గెట్ కౌన్సిలింగ్, ఐసెట్ కౌన్సిలింగ్, అన్ని రకాల ప్రవేశ పరీక్షల సెట్లు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వమంటే ప్రైవేట్ కాలేజీలు మాకు మీరు ఫీజు ఇవ్వలేదు, స్కాలర్షిప్ రాలేదు, రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసి విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే వీటిని డబ్బుల్ని విడుదల చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని, పేద విద్యార్థులు ఉన్నత విద్యని మధ్యలో ఆపకుండా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి స్పందించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.